నమస్ಕಾರ. ఈ దేవస్థానంకి నరసింహస్వామి దేవుడై అత కూర్చున్నారు రాత్రూపుల మాకి నడిచాడే దేవుడుగా ఈ నరసింహమూర్తి దేవుళ్ళు వచ్చినారు. ఇది ప్రప్రథంకి ఈ గంగర్ కాల్లో అయిందే కదా ఆ దేవస్థానం. దానికి జీర్ణోద్ధారం ఉంది. మా తాత వాళ్ళు ఇక్కడ ఫోటోలో ఉన్నారు. వాళ్ళు చేయేశ్రీ ఆవిడ ఎక్కడైనా పోతే ₹2 ₹10 లోగానే ఇస్తూ ఉన్నది. పైసాల్లో ఇస్తూ ఉండ్రి. అట్లా కాలంలో అక్కడి ఇంకా ఇప్పుడు అప్రదక్షిణ ఏం చెప్తా ఉంటారో ఆ మెట్లు అట్లా ఇక్కడ ఒక చెరువు ఉంది, కుంట దానికి మెట్లు వచ్చిన వాళ్ళకి 2 మంటపాలు అంతా చేసి వచ్చిన వాళ్ళకి ఏమైనా అనుకూలం కాదో అదంతా మా తాత వాళ్ళే చేస్తారు. మా తాత వాళ్ళు అంటే మా తల్లి తండ్రి. ఆమెడికి మా తాత పేరట్లనే ఇక్కడ ఇది ఈ స్టేజు ఇక్కడ వంటిల్లా అది మేమోనే కాక అయ్యేలే మా కమిటీ వాళ్ళ సపోర్ట్ నుంచి చేపించినాము. ఇది ఇప్పుడు ఈ పద్ధతి వరకును ప్రతి వారము అన్నదాసోహం నడుస్తూ ఉంది. శనివారం నాడు ప్రతి శనివారం ఇక్కడ చాలా బాగా నడుస్తూ ఉంది. అంతా చూడాల్సింటే శ్రావణము మరి ఎదురుపుణ్ణం నాడు రావాల, వచ్చి చూస్తే దీనిది ఇది తెలుస్తుంది. ఇక్కడ విశేషం ఏమంటే నేను డ్యూటీలో ఉన్నాడు. నేను ఈత వస్తుండేది ఎప్పుడు అంటే బరీ శ్రావణ మాసం మాత్రం జనాలు భక్తాదులు వస్తుంటారు. అంటే నేను టుమ్కూర్నికి వచ్చి బైచాపురం క్రాస్ అంటానుంది ఆతావు దిగిడిసి ఆతావుని ఇంకా ఇంకొక సోమనాథ బస్ బెంగళూరు పోయేది ఆతావు దిగి ఆ ఆర్చ్ ఉంది కదా అక్కడ దిగిడిసి పిల్లలతో భుజం మీద పెట్టుకొని ఇట్లా వెళ్ళి ఈ పటాయలపల్లి ఊరుంది ఇట్లా వెళ్ళి చెట్లలో వస్తుంటే శ్రావణంలో వస్తుంటే నాకేమి ప్రసాదం లేదు. అత ఐవార్లు తడిగిసి నేను ఒక్క వద్ద వస్తుండింది. ఐవారు తడిగిసి ఉపాసంలో వచ్చేసి స్వామి ఏమన్నారు అంత ఒక్క తీడల్లా ఏమన్నా ఇవ్వండి అంటే అప్పుడు ఇక్కడ నల్లీలు ఏమి ఉండలేదు, వాటర్ సప్లై ఉండలేదు. గుంట నీళ్ళ తెచ్చి వాళ్ళు తీసుకొని వచ్చి అదే నీళ్ళ మాకేమైనా ఇచ్చి ఇంటి ఇస్తే ఒక చుట్టూలో 5-6 జనం తినేసి ఆ నీళ్ళు తాగిస్తే గుంట నీళ్ళు తాగిస్తే మేము తెచ్చిండేదేమో టౌన్ ఇంకా తెచ్చిండేది ఈత కూర్చొని మా ఒక్క పొద్దు తీసి పోతుంటుంది. ఇతిహాసం ఇది ప్రారంభము. నేను ఎప్పుడు ఎవడైనా యోచన చేస్తుంటుంది ఏమి ఇడీ ప్రపంచంలో దేవస్థానాలు ఇస్కాన్ దేవస్థానము ఏమేమో చేస్తారు కదా, ఈ దేవస్థానంకి ఇంప్రూవ్మెంట్స్ చేసేదానికి ఎవరు ఇది కాలేదు కదా అంటే మనసులో అనుకొని చాలా యోచన చేస్తూ ఉంటుంది. అంతట్లోనే మాకి రిటైర్డ్ అయిపోయా వీళ్ళంతా చేరుకొని అంతా ఒకనాడు కమిటీ పిలిపించి ఇది చేసుకొని ఆ కమిటీ ప్రారంభం అయినట్టు ఇంకా వాళ్ళ జట్ల నేమ్ చేంజ్ చేసుకొని ఇట్లే భక్తాదులు ఈవిడ 21 విగ్రహం ఉంది కదా అక్కడంతా చేస్తుంది. అంటే రాఘవేంద్ర స్వామి, ఇంకొకటి ఇది వెంకట స్వామి, ఆమె ఇంకా ఇది దేవరాయన దుర్గా, ఇది స్వామి నరసింహ స్వామి, ఇట్లా అన్ని దేవాళ్ళు చేసి ఇప్పుడు దానికి చేస్తుంది. ఈవిడ దానికి ఏమైనా కొంచెము ఇది చేయాల, దానికి ఒక సపోర్ట్ ఏమైనా చేయాలా అంటే అది కింద టైల్స్ ఏమైనా చేయాలా అంటే అది అభిప్రాయం ఉంది. ఎలా అంటే ఈ చిత్రం పట్టుకొని అవంతా పనులు ఈవిడ కొంచెం నిలిపినాం. ఈ చిత్రం ఒక ఫైనల్ అయిపోతే ఇదేమైనా అయితే నెక్స్ట్ దాన్ని ఇది చేసుకొని చేయాలా అంటే అంత ఈ ఇతిహాసం ఉంది. 2016లో ఫస్ట్ మీటింగ్ చేసిరు ఇక్కడ. అప్పుడు నాకు దీనికి ఏమైనా చేసి 24/7 నిరంతర జ్యోతి తీసుకొని రావాలని వీళ్ళంతా అడిగిరి. అప్పుడు నేను ఒక 15-20 డేస్ టైం తీసుకున్నాను అంతే. ఒకే నాడంతా తీసుకొని వచ్చేసి ఒకే డ్రిల్ చేసేది, పోల్స్ ఫిక్స్ చేసేది, ఒక నాడంతా అయిపోయాయి. ఇంకొక నాడు లైన్ అంతా డ్రా చేసి ఇమ్మీడియట్గా కనెక్షన్ ఇస్తుంది. అప్పుడు ఇంకా ఇంతవరకును 24/7 లైట్ బాగుంటుంది. ఈవెన్ స్ట్రీట్ లైట్స్ అవంతా వేసిండాము. ఎలక్ట్రిసిటీది ఏమీ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మా పంచాయతీ ఆరుడి పంచాయతీలో వాళ్ళకి చెప్పిండాము, వాళ్ళు 1 కిలోమీటర్ అవుతుంది ఆ కామేపల్లి ఇంకా ఇక్కడి వరకును స్ట్రీట్ లైట్స్ అంతా వేస్తాము అని చెప్పిండారు. అదేమన్నా వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తే మేము అంతా కంప్లీట్ చేస్తాం. అది అప్పుడు బాగుంటుంది చూసేదానికి. సిన్స్ 6-7 ఇయర్స్ కంటిన్యూస్గా వర్క్స్ నడుస్తూనే ఉంది. ఇంతవరకు యావది గ్యాపే లేదు. ఒక అయిన తర్వాత ఒక తీసుకొని ఏదన్నా ఒక పని చేస్తూనే ఉంటాము.
దాన్ని ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్స్ అయ్యి. ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ ఏమంటే ఇప్పుడు మనం కూర్చొని ఉన్నాం కదా, ఈ జాగా ఈ చిత్రం కట్టిండేది దానికి ముందుండే జాగా ఇది పూర్తి హెచ్చుకమ్మి 1.5 ఎకరా స్థలదానిలో సిద్ధగంగపళ్ళు వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్గా రిటైర్డ్ అయ్యారు. వాళ్ళ ఫ్యామిలీని ఇంకా దీనికి అఫిషియల్గా త్రూ ట్రాన్స్ఫర్ దే హ్యావ్ డొనేటెడ్ దిస్ ల్యాండ్ టు ది ట్రస్ట్కి డొనేట్ చేసి దే హ్యావ్ డన్ ఏ వెరీ గుడ్ అండ్ వండర్ఫుల్ వర్క్. మీ థ్యాంక్ సిద్ధగంగపళ్ళ ఫ్యామిలీకి దేవుడు మంచి చేయని మీ తరఫున అందరూ భక్తాదుల తరఫున ఆల్రెడీ వీ హ్యావ్ కమ్యూనికేటెడ్ సెవరల్ టైమ్స్. అయినా అన్ని ఫోరంల్లో కూడాను చూడండి, ಯಾವುದೇ వ్యక్తి చేసిన పని శాశ్వతంగా నిలిచిపోతుంది అనే దానికంటే ఇంక మంచి పని కాదు. ఇట్లా ఇతిహాసం ఉండే వరకు పేరు ఉంటుందా, దాఖలే ఉంటుందా? ఇట్లా వాళ్ళు ఇట్లా చేసి ఇట్లా ఫ్యామిలీ ఇట్లా డొనేట్ చేస్తేనే అకస్మాత్ ఇది అమ్మేసి ఉంటే దుడ్లు వెళ్ళిపోను, ఎక్కడో పోను, ఏమో అయిపోను, వాళ్ళ పేరు కూడా ఎవరు జ్ఞాపకం చేసుకుంటా ఉండలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు చేసిన డొనేషన్ తలతలాంతరం ఉంటుంది, ములిసిపోతుంది చెప్పుకోవచ్చు అట్లయి. సో ద ఎంటైర్ ట్రస్ట్ ఈజ్ సో గ్రేట్ఫుల్ టు దెమ్. ఇక్కడ దేవస్థానం డెవలప్మెంట్ సొసైటీ అంతాను అన్నోళ్ళు, నరసింహమూర్తి అన్నోళ్ళు, నాగరాజు సారు, సదాశివపళ్ళు, రెడ్డి వాళ్ళు వీళ్ళందరూ అంతా కమిటీస్ వేసుకొని అంతా చేసరి. వాళ్ళు ఇక్కడ వచ్చినాక ఒక 10 years నుంచి ఫుల్ డెవలప్మెంట్ చేసుకొని వచ్చి తర్వాత ఇక్కడ దేవస్థానం అంతా డెవలప్మెంట్ సాయా అయినాక ఇక్కడ జాగాది రొంత సమస్య వచ్చా. చౌల్ట్రీ సేల్ అంటే ఆడుకోండి అవి కట్టుకోండి అని చౌల్ట్రీకి చెప్తే తర్వాత ఇది జాగా సాలలే, ఇంకా ముందర మాకు వెహికల్స్ పార్కింగు, ఇది వేదిక ఇవన్నీ కావాలా, అన్నిటికీ అనుకూలం కావాలా, ఇంకా 2 జాగా కావాలంటే అడుగుతాను. సరే సార్ అని 1.5 ఎకరా మా నాయన మా అమ్మ వాళ్ళ పేర్లో. మా నాయన తిప్పయ్య, మా అమ్మ పుట్టమ్మ. తిప్పయ్య మా నాయన చనిపోయినాడు. పచ్చార్లపల్లి ఇక్కడే ఉంది, పచ్చార్లపల్లి మాది. మాకు ఇంటి దేవుడు కూడా ఈ స్వామినే, మాకే లక్ష్మీనరసింహ స్వామి. దానికోసమై చేస్తాము. కదురుపున్నంలో ప్రతి సంవత్సరము కదురుపున్నం దినము ఆపద మేమంతా దీపాలు చేసి ఆరతీలు చేసి దేవునికి, మా ఇంటి దేవునికి చేస్తాము. అన్ని ఊర్లలో ఈ అప్పటి నరసింహస్వామికి ఒకళ్ళు జాస్తి జనం ఉన్నారు. జాస్తి బెంగళూరు, మైసూరు, చిత్తూరుదుర్గము అంతా ఉన్నారు. అంతా అన్ని కమ్యూనిటీ వాళ్ళు, అన్ని సముదాయం వాళ్ళు ఉన్నారు. ఆయప్ప అందరూ ఉన్నారు. మాకి ఇంటి దేవుడు ఆయప్పనే. అట్లే మేము చేసినాము. వీళ్ళంతా కమిటీ నుంచి వీళ్ళంతా అన్నోళ్ళు వీళ్ళందరూ చేరుకొని దాన్ని డెవలప్ చేసుకొని పోతా ఉన్నారు. మా సారు రిటైర్డ్ ఇంజనీరు, కేవీ ఇంజనీర్ వాళ్ళు ఎలక్ట్రిక్ ఫుల్ వాళ్ళే తెలుసుకొని అన్నీ చేపించినారు. ఇంకా ముందు ఉండేదంతా వాళ్ళు చేపించుకోపోతారు. అంతా వాళ్ళే తీసుకొని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇంకా అన్నోళ్ళు ముత్రాయపళ్ళు బొమ్మ యజమానులు వయసు అయింది, వయసైనా పునర్జన్మ. ఆ నరసింహన్న అనే ఊరు ఉన్నారు గున్నాపల్లి వాళ్ళు ఇక్కడ నిలుచుకొని వీళ్ళంతా చేస్తారు. రెడ్డి వాళ్ళు రిటైర్డ్ మా డిపార్ట్మెంట్ ఏఎస్ఐ అండ్రి వాళ్ళు కూడా అందరూ చేరుకొని అంతా బాగా చేసినారు. బాగుంది, బాగా డెవలప్ అయింది, బాగుంది, బాగా నడుస్తూ ఉంది. మంచి భక్తులు వస్తూ ఉన్నారు. అందరూ వచ్చి పోనీ ఎట్లా చేసుకొని పోనీ అయిపో సేవే చేసుకొని పోతారు. అందరికీ నమస్కారం. ఇంకా అందరూ వచ్చారు. నమస్కారం అంతా సాక్